స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ నెల 25/9/25వ తారీఖున మనకు మురకంపట్ దగ్గర గల నగరవనం పార్కులో కాలక్షేపం కోసం వెళ్ళినటువంటి ఒక ప్రేమికుల జంటను గుర్తించి కొంతమంది పోకరి వ్యక్తులు వాళ్ళు బెదిరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి విలువైన వస్తువులను లాక్కొని వెళ్ళినారని ఆ ప్రేమికుల్లో ఉన్నటువంటి అబ్బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగినది. ఆ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్లకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు. తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో ఈరోజు చివరికి వాళ్ళని ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో వన్ స్టాప్ సెంటర్కి బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్టం ప్రకారం పోస్కో యాక్టు, ఎస్సీసీ యాక్టు, బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము. ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ డూడే సార్ యొక్క సూచనలు, ఇతర హైయర్ ఆఫీసర్ల సూచనల ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు, ఎలాంటి పక్షపాతాలకి తావివ్వకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాము. మాకు ఈ కేసులో ఏ వైపు నుంచి ఎలాంటి కూడా ఒత్తిళ్ళు కానీ ప్రెజర్స్ కానీ లేవు. మేము ఇలాంటి ఫ్రీ వాతావరణంలో దీన్ని దర్యాప్తు చేస్తే త్వరలోనే నిందితులు పట్టుకొని చట్టం ముందు అప్పగిస్తాం. చెప్పాడు కదా, బెదిరించి నగలు బంగారు చైన్ లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మాకు వన్ స్టాప్ సెంటర్లో స్టేట్మెంట్ ఇచ్చింది. దానివల్ల రేప్ సెక్షన్లు, తర్వాత పోస్కా యాక్టు, ఎస్ఐసి యాక్ట్ కింద, ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్సీకి సంబంధించింది కాబట్టి మనం దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. అవన్నీ మనకు దర్యాప్తులు తెలియదు. దర్యాప్తులతో కంప్లైంట్ లో గోల్డ్ మాత్రం లాక్కున్నారని అందుకని ఇప్పుడు స్టేట్మెంట్ తర్వాత వచ్చింది. వాళ్ళ పేర్లు మహేష్, హేమచంద్ర, కిషోర్ అని తెలిసింది. వాళ్ళని త్వరలోనే మేము పట్టుకోవడానికి 2 టీంలు కూడా ఫీల్డ్లో ఉన్నాయి. త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి మేము ముందుకు తీసుకెళ్తాం. చిత్తూరు టౌన్కి సంబంధించిన 25/9 కాదు. అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసింటే మనకు తెలియజేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నేరం అనేది మైనర్ అమ్మాయి పోస్కో చట్టకు సంబంధించింది కాబట్టి ఆ బాలిక సంబంధించిన యొక్క నివాస ప్రాంతం కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ రివీల్ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఐడెంటిటీ గోప్యం అనేది పోస్కో యాక్ట్లో వాళ్ళకి కల్పించినట్టు ఒక చట్టమైనట్టు వెసులుబాటు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరని కోరుతున్నాను. నగరవనం పార్క్ 12 o'clock ఎంటర్ అయినారు. డే టైం వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు. స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్కులకి కాలక్షేపంకి వెళ్ళారు. వాళ్ళు ఓన్లీ టికెట్ ఇచ్చే వాళ్ళు మాత్రం మాకు కొద్దిగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ గార్డు కాదు, ఓన్లీ టికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు మాత్రం ఉంటారని తెలిసింది. ఇప్పుడు ఎవరైతే ఏదైనా విషయంలో బాధితుగా ఉంటారో వాళ్ళు
ఎవరికైనా చెప్తే విషయాలు బయటకు వస్తాయి. ఎస్పెషల్లీ ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఎన్ని రోజులు వాళ్ళు కొంతమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి ఆ అబ్బాయి ముందుకు వచ్చినాడు. ఆ అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత ఇది మనకు వెలుగులోకి వచ్చింది. ఏమి లేవు రాజకీయ అన్ని వదంతలు. మేము అధికారికంగా వాళ్ళకు మాకు దొరికినప్పుడు మేము ఖచ్చితంగా మేము వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం. అవన్నీ దర్యాప్తు చేస్తాం. రాత్రి అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమికులు అని చెప్పాను కదా, ఇద్దరు మనకు ఇప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన దాని ప్రకారం ముగ్గురు మాత్రమే. అవన్నీ ఇంకా దర్యాప్తు తేలవలసినటువంటి అంశాలు. దయచేసి ఏ రాజకీయ పార్టీలకి దీనికి సంబంధించిన విషయాలని అనవసరంగా కొన్ని ట్రోలింగ్లు వదంతులు అవుతున్నాయి. ఎవరైనా ఏ వ్యక్తులైనా ఎవరితో అయినా ఫోటోలు దిగి ఉండొచ్చు. అవి ఈ రోజులో సర్వసాధారణం కాబట్టి సున్నితమైన అంశము. కొద్దిగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రసాదం చేయవలసిన కోరుతున్నాను. ఇప్పుడు ఈ విషయంలో ఆల్రెడీ పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది, రేపు అనేది కాకపోతే అక్కడ ఇది జరిగిందనేసి కంప్లైంట్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, అందువల్ల డిలే అయింది. ఇప్పుడు వాళ్ళపై యాక్షన్ తీసుకోండి కదా పోలీసులు. అది వాస్తవం కాదు. ఎందుకు మాకు అబ్బాయికి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రంతా మనం మొత్తం టోటల్గా దాని కేసు విషయంలో ఫిర్యాదు తీసుకోవడము, వెంటనే స్పందించడం. మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అలసత్వము లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.